హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, సమయంలో ప్రశస్తమైన సమయానికి వచ్చాం. మనం ఎక్కడికి వచ్చాం? మనం దేవుని సన్నిధానంలో, దేవుని సముఖంలో ఆయనతో మనతో ఆయన ఏకమైనప్పుడు కూడా కలిసి ఆనందించాం లేదా? ఇప్పుడు ఆయన మనతో మాట్లాడి మనం ఈ లోకంలో ఎలా జీవించాలి, పరలోకంలోనికి ఎలా చేరుకోవడానికి గల మెట్లు ఏమున్నాయి, ఆ మార్గము ఎలా మనం గమ్యాన్ని నడుచుకుంటూ చేరుకోవాలి అన్నటువంటి విషయాల గురించి మాట్లాడి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారిలో ఒక ప్రశ్న వేస్తాను నేను. చూడండి, ఇక్కడ ఉన్న వారిలో ఒక ప్రశ్న వేస్తాను. మీరు ఆ ప్రశ్నకి ఏడ్చే అమ్మాయి వైపు చూడకుండా మీరు మాట్లాడే దేవుని వైపు చూడండి. నవ్వుతున్నటువంటి కొంతమంది భక్తిహీనులు ఉంటారు, పిల్లలు కూడా నవ్వుతారు. వాళ్ళ కోసం మీరు చూడకండి. మీరు ఎవరి కోసం చూడాలి? ఎవరి కోసం వచ్చారు మీరు? దేవుని కోసం వచ్చారు. ఎందుకు వచ్చారు మీరు? దేవుని మాట్లాడితే వినడానికి వచ్చారు. అవునగా చెప్పండి. అవును కదా? అవును. కాబట్టి మీరు ఏ మాట ఎందుకు గురించాలి? పిల్లల ఏడుపులు ఎందు, వాళ్ళ నవ్వులు ఎందు, భక్తిహీనుల మాటలు ఎందు, చూపులు ఎందు మీకు దృష్టి ఉండకూడదు. మీకు అర్థమైందా? మీకు దృష్టి ఉంది, దాంతో మీరు చూస్తున్నారు. దాంతో చూడొద్దు. మీకు కనబడిన దృష్టి అవుతుంది, అది ఆత్మీయ నేత్రం. దాన్ని తెరవండి. ఈ బాహ్య నేత్రం మూసేయండి. మీకు అర్థమవుతుందా? దాన్ని తెలిసినప్పుడు దేవుని చూడగలరు. మీరు దేవుని మాటలు మనసారా వినగలరు. ఆత్మీయ నేత్రం అది మూడవ నేత్రం మనసుకున్నది, అది దేవుడు పెట్టింది. అది లేకపోతే ఇది తెలుస్తున్నా కానీ గమ్యాన్ని చేరలేవు. చెప్పమంటారు విషయాన్ని నన్ను మీకు? చూడండి, మనం ఒకసారి బైక్ మీద వెళ్తుంటాం, సైకిల్ దొక్కుని వెళ్తుంటాం, లేక నడిచి వెళ్తుంటాం. కానీ వేరే ఆలోచన ఆత్మ చేస్తుంటుంది. ఆత్మీయ నేత్రం వేరే ఆలోచన తలంపులో ఉంటాం. మనం వెళ్ళవలసిన త్రోవ గన్నవరం వెళ్ళవలసిన ముంగడ వైపు తిరిగిపోతాం ఆలోచనతో. సరిగ్గా ఆర్సీఎం చర్చ దగ్గరికి వెళ్ళిన తర్వాత గుర్తొస్తుంది, ఈ చర్చ దగ్గరికి వెళ్ళి చెప్తానంటే ముంగంట గన్నవరం వెళ్ళవలసిన ముంగడ అవుతున్నాం. అవునగా చెప్పండి. అంటే అప్పుడు నీ కన్నులు తెలిసే ఉన్నాయి, బాగిపోయినవి. నువ్వు నడుస్తున్నావు, ప్రయాణం అవుతుంది, కానీ నీ ఆలోచనని నీకు కనబరిచినటువంటి ఆత్మ సంబంధమైన ఆత్మ ఏమైంది? మూయబడింది. అందుకని త్రోవ తప్పిపోతున్నావు. అవునగా చెప్పండి. కాబట్టి అలాగనే ఇక్కడున్న మీరు మీ ఆత్మీయ నేత్రంతో దేవుని చూడడానికి, దేవుని మాట్లాడడానికి, ఆత్మ సంబంధమైన జీవితం వినడానికి మీరు ఇష్టపడినట్లయితే దేవుని వాక్యం సరిగా విని దాని హృదయంలో భద్రంగా దాచుకుంటారు. ఆ వాక్యం బ్రతికిస్తుంది. ఆ వాక్యం మీ బాధలో ఆదరణ కలిగిస్తుంది. ఆ వాక్యం స్వస్థపరుస్తుంది. ఆ వాక్యం మీ అప్పులు తీరుస్తుంది, మీ బంధకాలు వినబడుతుంది, నీ భ్రమపరిచే ఆత్మను దూరపరుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఒక ప్రశ్న చుట్టూగా మీకు అడుగుతున్నాను, ఖచ్చితంగా చెప్పాలి. భయపడుతూ చెప్పకూడదు, అనుమానిస్తూ చెప్పకూడదు, కలవరంతో చెప్పకూడదు, ధైర్యంతో చెప్పాలి. మీకు అది అవునంటే అవునని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ఖచ్చితంగా అడుగుతున్నాను నేను. ఎలా చెప్పాలి? మీరు ధైర్యంతో చెప్పాలి, యథార్థ హృదయంతో చెప్పాలి. నాకు మరణం అంటే భయం వేస్తుందని వాళ్ళు చేతులు ఎత్తండి. చెప్పండి మీరు నోటితోటి. మరణం అంటే నాకు భయం, చావు అంటే భయం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చావు అంటే భయం రాదు. మీకు ఎవరికి భయం లేదా? చెప్పండి. చేతులు పట్టుకుని కూర్చున్నారంటే మీరు మౌనంగా. చావు అంటే భయం లేదా మీకు? లేదా? వెరీ గుడ్. దేవుని స్తోత్రం. చూసారా? క్రైస్తవుడు మరణానికి భయపడకూడదు. దేనికి భయపడకూడదు? మరణానికి భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు అంటే మనకు మరణమే లేదు. దేవుని స్తోత్రం. ఇదేంటి పాస్టర్ గారు మరణమే లేదంటున్నారు అనుకుంటారా? మొదటి మరణం అందరికి వస్తుంది. మనుషులందరికి వచ్చే మరణం ఏంటి? పాస్టర్ గారికి వస్తుంది, బిషప్కి వస్తుంది, వ్యాపార పంచాంగాలకు వస్తుంది. ఈ శరీరానికే మరణం, ఆత్మకు మరణం లేదు. అవును కదా? చెప్పండి. నిజమైన మరణం ఏది? నిజమైన మరణం ఏది? ఆత్మ మరణిస్తేనే మరణం. దేవుని స్తోత్రం. చూడండి, ఇప్పుడు నేను దేవునితో బ్రతుకున్నాను. అవునగా చెప్పండి. నా ప్రాణం పోయిందనుకోండి, బతుకుంటకు తినేసుకుంటూ మమ్మల్ని తొక్కునే సరే నన్ను మీరు, నాకే నొప్పు రాదు. అవునగా చెప్పండి. ఒకవేళ పగన్న కూడా దగ్గరికి వెళ్ళి గుర్రం పెట్టి కొడుతున్నాడు, ఏ నొప్పు కాదు.
ఎందుకండి? ప్రాణం లేదు కనుక, ఆత్మ లేదు కనుక. అదే ప్రాణం ఉండగానే ఇలా గిల్లమనుకోండి, నొప్పి వస్తుందా లేదా? కాబట్టి ఈ శరీరానికి ప్రాణము, ఆత్మకి ప్రాణము లేదు. కాబట్టి మన శరీర సంబంధం కాదు, ఆత్మ సంబంధం కనుక మరణానికి మనం భయపడకూడదు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో లోక సంబంధులు ఉన్నారు, మనుషుల సంబంధులు ఉన్నారు, ఏమండి? లోకాశ సంబంధులు ఉన్నారు. మనకైతే రెండు సంబంధాలు, ఒకటి దేవుని సంబంధం, రెండు ఆత్మ సంబంధం. దేవుని స్తోత్రం. మరి ఎవరు చెప్పండి, ఇప్పుడు మీరు మాట్లాడాలి. మీరు మనం ఆత్మ సంబంధులం. మొదటిగా దేవుని సంబంధులం, రెండోది ఆత్మ సంబంధులం. దేవుని స్తోత్రం. కాబట్టి మన ఆత్మకి మరణమే లేదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. హల్లెలూయా. నువ్వు క్రీస్తునందున్నావు, క్రీస్తు నీ యందున్నాడు. నువ్వు దేవుని యందున్నావు, దేవుడు నీ యందున్నాడు. నువ్వు దేవుని కుమారుడు అన్నావు, నీకు దేవుడు తండ్రి అన్నాడు. కాబట్టి ఏ శిక్ష అనేది లేదు. కానీ కొన్ని శిక్షలు నిలబడి చేస్తున్నాయి. మనం పైకి చెప్పేద్దాం మాట, ఏ శిక్ష అనేది లేదు. నీకు ఏ శిక్ష లేకపోతే రోగం ఎందుకు వస్తుంది చెప్పండి? రోగం మనల్ని ఎందుకు నిలబడి చేస్తుంది? అప్పుల సమస్య మనకి ఎందుకు నిలబడి చేస్తున్నాయి? గతకాలంలో ఇవన్నీ నేను అనుభవించిన వాడినే. రోగము బాధ అనుభవించాను, అప్పుల బాధ అనుభవించాను, పాపపు బాధ అనుభవించాను. కానీ ఇప్పుడైతే అది నాకు లేదు. నా దేవుడు కొట్టివేశాడు, తీసివేశాడు, ఉపసంహరించాడు, విడుదల ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడు ఇచ్చాడో తెలుసా మీకు విడుదల? నేను క్రైస్తవుని ఇంత మాత్రం నాకు విడుదల ఇవ్వలేదు ఆయన ఈ సమస్యల నుంచి. ఏమండి? వ్యాధుల నుంచి ఎప్పుడు ఇచ్చాడు తెలుసా? వ్యాధుల నుంచి నేను నిబంధన చేసుకున్నాను, నా దేహాన్ని నీ ఆలయంగా చేసుకుని జీవిస్తాను ప్రభా. మరి ఏ వ్యాధి నన్ను వెలుబడి చేయకూడదు. ఒక వ్యాధి వచ్చినా దాన్ని నేను భయపడను. అసలు ఏలుబడి చేయడానికి వీల్లేదు. ఒకవేళ నేను మాట్లాడడానికి వీల్లేదండి. నేను నిబంధన చేసుకున్నాను. అప్పుడు నాకు భయంకరమైన వ్యాధులు ఉండేవి. ఆ వ్యాధులన్నీ తగ్గించండి. దేవునికి మహిమ కలుగుగా. ఒకసారి ఈ సట్ట డిస్క్ జారిపోయింది. ఇక్కడ గుంటూరులోకి వచ్చి గుడ్ ఫ్రైడే ఆరాధన చేసి 7 మాటలు చెప్పి వెళ్ళారు. ఆ రాత్రి దేవుడు స్వతపరచడం గృహకు దాన్ని భయించింది. చెప్పలేదు. అలాగే భయంకరమైన పైల్స్ వ్యాధి ఉండేది. కడుపులో కూడా మందులు వాడారు, ఎక్కడా తగ్గలేదు. నా దేవుడే తగ్గించింది. అది ఆపరేషన్ చేసినా మరలా వస్తారు. తెలుసా సంగతి? ఎన్ని మందులు వాడినా తగ్గదు. అది లేదే లేకుండా చేస్తుంది. నాకు ఎప్పటికీ మీరు హాస్పిటల్ తీసుకెళ్ళి చెక్ చేస్తే 350-400 షుగర్ ఉంటుంది. ఏ రోజు స్వీట్ తినడం మానేను. కూల్ డ్రింక్స్ తాగుతారు, ఆటోస్, మ్యాంగో తాగుతారు. మీ అందరికీ తెలుసు, మంచి చూస్తుంటారు. ఇక్కడ కోవాలు తెచ్చుకుని తింటారు, స్వీట్ తెచ్చుకుని తింటారు, చక్కెరకి లట్టుపళ్ళు కావాలని చచ్చిపట్టు కొడుకు దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు, ఎవరిని తినేస్తున్నారు కినా, ఈ తినకూడదు తిరిగి షుగర్ ఉంటే మాత్రం అంటాడు. నేను తినేస్తానని అంటాను. తినకూడదని పోమంటాడు. ఐ డోంట్ కేర్, లెక్క చేయండి. ఒకవేళ నాకు హఠాత్తుగా మరణం వస్తే మీరు అందరూ అనుకోవచ్చు, షుగర్ కూడా స్వీట్ తినేసాడు, కోవా తినేసాడు, చక్కెర పొంగి తినేసాడు. మీరు అనుకున్నా అనుకోకపోయినా, నేను తినకపోయినా దేవుడు పిలిస్తే మరణము మొదటి మరణం అందరికీ వస్తుంది. వెళ్ళిపోవాలి. నగలారా తిరిగి రండి, మీ స్థలం అది కాదు. ఇదిగో మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచాడు. ఇక్కడ సిద్ధపరచాడు మీ స్థలాన్ని. ఇక్కడ ఉంది మీ స్థలము, ఇక్కడ ఉంది మీ స్వాతంత్రము, ఇక్కడ ఉంది మీ ఆధార్ కార్డు. అసలు ఆధార్ కార్డు ఇక్కడ ఉంది, అడ్రస్. రండి. లోకం మొదలుకొని పుట్టిన దగ్గర నుంచి నా రాజ్యం స్వతంత్రించుకుని వాళ్ళారా రండి, నా ఎక్కడికి రండి అని పిలుస్తున్నాడు. అదే ఇంకెందుకు మరణం అంటే భయం మనకి? అసలు మరణిస్తేనే కదా జీవంలో ప్రవేశించేది ఆత్మ. ఇందులో ఉన్నంత కాలం కూడా మూలుగుచు, దుఃఖపడచ్చు, వేదన పడుతూ జీవించడం తప్ప ఎందుకు వచ్చింది? నువ్వు పొద్దున్న నిలుస్తున్నావు, రాత్రి 11 గంటల దాకా చాకరీ 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 చాకరీ. ఎంత మంచి జీవితం. ఎందుకు నీ జీవితం? 1 గంట అయినా దేవుడి మోకరించి ప్రార్థన చేస్తావా?
ఆదివారం కూడా నువ్వు మనుషులతో గడుపుతున్నావు అంటే నీ బాధలో ఉన్నాడు నీ మనసు నీ పక్కన ఉన్నాడా? నీ గుండె బాధ వచ్చినప్పుడు నీ మనసు నీ పక్కన ఉన్నాడా? ఏడుస్తుంటే నీ పక్కన ఉన్నాడా? అప్పుడు ఏడ్చిన ప్రభువుని అడిగితే నువ్వు ప్రార్థన చేసుకుని తగ్గించడం లేదు దేవుడు. ఆ సత్యాన్ని మర్చిపోయి చూస్తున్న బుద్ధి దిగిన రావాలి. ఎంతకాలం మనుషుల నుంచి సేకరించేస్తావు? ఎంతకాలం మనుషులతో పరుగులెడతావు? ఎంతకాలం నేను మోసగించిన వాళ్ళ కొరకు నువ్వు కష్టపడతావు? నీ కొరకు రక్తము కాల్చిన యేసయ్య గురించి ఒకసారి ఆలోచించావా? ఒక రక్తము కొట్టిన పక్కవాడికి దానం చేయాలంటే చచ్చిపోతున్న భయపడతావే. అలాగే రక్తం కొట్టుకొని కూడా నీ కొరకు నా కొరకు దానం చేశాడే. వైద్యం చూపించుకున్నా నీకు వైద్యం వల్ల రైట్ అవ్వలేదు నీ బాధ. నీ ఇష్టం వచ్చినప్పుడు ఆరాధనకు వస్తావా? మనుషులు రానివ్వరండి నిన్ను ఆరాధనకి. జాగ్రత్త. నువ్వు దేని ఎక్కువగా ప్రేమిస్తుంది దాన్ని పోగొట్టుకుంటావు. ఖచ్చితంగా చెప్తున్నా. నా కొడుకుని ఎక్కువగా ప్రేమించాను నేను, దాన్ని పోగొట్టుకున్నాను. మీ ముందే పోగొట్టుకున్నాను లేదా? చనిపడింది కాదు అర్థం. అక్కడ నా ప్రేమ మాసిపోయింది. బంధాల కోసం, బంధుత్వాల కోసం, బాంధవ్యాల కోసం నిజమైన దేవుని బంధాన్ని విడిచిపెట్టింది. నీకు ఎలాగ కాదు అవుతుంది? నీకు ఆదివారం మానేసి పక్కింట్లో నువ్వు పనులు చేసుకుంటే నీ మైండ్ ఏమైనా పనిచేస్తుందా? నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే నీ మనసు అతలాకుతలం అయిపోతుంది. నిన్ను బంధించు వారు ఎవరూ లేరు, నీకు నువ్వే బంధించుకుంటున్నావు మనుషులు ప్రేమించి. అంత సూర్యవంశ రాజులు మనం బయటకు వెళ్ళలేని వాళ్ళమా? చెప్పండి. దేవుని పని జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? వీళ్ళలో పనులు చేసుకుంటున్నారు, వీళ్ళు కట్టించుకుంటున్నారు, సరంబిలు వేసుకుంటున్నారు. వేసుకోండి, పర్లేదు. ఆ స్తోమత దేవుడు కలిగించాడు. కలిగించిన దేవుడు కృతజ్ఞత కలుగుతుందా? ఆదివారం నువ్వు ఎందుకు నమ్ముకున్న దేవుడు అలాంటప్పుడు? బాధ వస్తే దేవుడు కావాలా? ఎక్కడో కువైట్లో ఉండి నువ్వు బాధతో నువ్వు దింపడం కాదు. ఇది దేవుని ఆత్మ బాధపడుతూ చెప్తుంది, నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు దింపుతున్నావు అనుకుంటే నువ్వు భ్రష్టాత్మన్నట్టు లెక్క. నీకు వాక్యం అర్థం కాదు. ఇంకా ఎప్పటికైనా కలిసి చేసుకుంటామని దేవుడు చెప్తున్నాడు. నీవు ఎవరికైనా మేలు చేసేవానికి ఆపదలు ఉన్నప్పుడు వాళ్ళ కృతజ్ఞత కలిసి మరలా నీకు కనపడకపోతే వాళ్ళు అడగవా? నువ్వు అడుగుతావా? అలాగే అడుగుతున్నాడు దేవుడు. మనుషులు ఎంతకాలం చూస్తావు? నిన్ను మోసగించారు, నిన్ను పక్కన పెట్టాలనుకున్నారు, నిన్ను విడిచిపెట్టాలనుకున్నారు. నీ సేవకుని సమాధానపరిచాడు. సేవకుని ప్రార్థన నీ జీవితాన్ని కట్టింది. మరలా మోసము దేవుడు వ్యతిరేకపడ్డాడు, నీవు వ్యతిరేకపడతావు. నాకు పని లేక పని చేస్తున్నానా? నాకు పని లేక నా చేతుల కష్టార్జితాన్ని మందుల మీద పెడుతున్నానా? చెప్పండి మీరు. వీళ్ళని నాకు ఆశ ఉండవా? నా ఇల్లు కట్టుకోవాలని, స్లాబ్ వేసుకోవాలని, ఏసీ వేయించుకోవాలని, సీలింగ్ చేయించుకోవాలని, ఎండాకాలం వస్తుంది బల్లిలో ఎండిపోతున్నాను ఎన్నో తెలియవా? అక్కడంతవన్నీ నాకు దేవుని ప్రేమిస్తుంది. ఇప్పటికే నేను జ్ఞాపకం చేస్తాను. మనుషులు ప్రేమించుతూ దేవుడు ప్రేమించు. దేవుడిని ప్రేమిస్తాడు. మనుషులు ప్రేమ వ్యర్థం. మనుషులు ప్రేమించినప్పుడు లంచం కావాలి మనకి. అర్థం చేసుకోండి దేవుడు మాట. ఆయన ఎంత త్యాగం చేసిన ఒకసారి ఒక మాటలు చూపిస్తాను చూడండి. నేను ఏప్రిల్ రాసిన పత్రిక, ఏప్రిల్ మార్పు లేని ఒక మనిషి ఇంట్లో ఉండి నిన్ను ఆగిపోవట్టు దేవుడి సందికి ఆగిపోతావు. కానీ దేవుడు నీ పట్ల, నీ పిల్లల పట్ల చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకో. అన్ని విషయాలు ఒప్పిస్తావు భర్తని. ఫంక్షన్కి వెళ్ళడానికి, పూజలు చేయడానికి, ఆలు కార్యక్రమం లేని కార్యక్రమం పాల్పంలో పొందడానికి ఒప్పిస్తావు. అన్యుల మధ్యకి వెళ్ళిపోతావు, దూరిపోతావు, చేస్తావు. దేవుని మందిని రావడానికి నీకు మనసు లేదు. చూడండి ఆయన ఏం చేసిన మన కొరకు. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి.
కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మానవ యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకును జీవిత కాలమంతా కూడా మానవైన చేత దాస్యమునకు లోబడి వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలువాడయ్యాడట. హల్లెలూయా. అర్థమవుతుంది మాట మీకు? కాబట్టి ఎవరి కోసమంట? ఆ పిల్లలు ఏమైనారు? రక్త మాంసములు గలవారైనందున. ఆ పిల్లలు ఎవరు? మనమే. మనం ఏమైనా రక్త మాంసములు కలిగి తల్లిదండ్రుల యొక్క పాపమును బట్టి, జన్మ పాపం కర్మ పాపను బట్టి బ్రతికినటువంటి వాళ్ళము. ఆయన మన పిల్లలు వేయించుకోవడానికి ఆ పిల్లలు రక్త మాంసం గలవారు అయినందున మన యొక్క బలము గలవాన్ని నశింప చేయడానికి. అప్పుడు మనల్ని ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? దేవుని దగ్గర రాకముందు ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? మనల్ని అపవాది ఏర్పాటు చేస్తున్నాడు. వాడి వశంలో ఉన్నాం. వాడికి ఏ బలం ఉందంట? మరణ బలం ఉందంట. వాడికి మరణం యొక్క బలము గలవాన్ని నశింప చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరణం యొక్క బలం ఎవరిలో ఉందంట? అపవాదిలో ఉంది. జీవం యొక్క బలం ఎవరిలో ఉంది? దేవుల్లో ఉంది. అప్పుడు వాడు బలం పొందుకుంటున్నాడు. మరణం యొక్క బలము గల వాడిని నశింప చేయడానికి అనగా అపవాదిని నశింప చేయడానికి ఆయన కూడా రక్త మాంసంలో పాల్పడేయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పరలోక రాజ్యం అనే మహాభాగ్యాన్ని భాగ్యంగా ఇచ్చుకునగా దాసుగాను రిక్తునిగాను మానవ రూపం దాచుకుని మానవుల వలె మనమంటే సహోదరు వలె ఆయన ఎంతగానో తగ్గించుకుని మన మధ్యకి వచ్చి మన సహోదరుడు వంటి వాడు ఆయన. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. అందుకని గొప్ప మాట్లాడు. ఈ ప్రేమ తప్ప ఈ లోకంలో సాటి ఇది లేదా. ఆయనకు అవసరమా చెప్పండి? ఆయనకు అవసరమా? మరి ఎందుకోసం వచ్చాడు? మనల్ని ఆయనే ప్రేమించాడు మొదట, మనం ఆయన ప్రేమించలేదు. ఈ సంగతిని ఎప్పుడు మర్చిపో. మనల్ని ఎవరు ప్రేమించారు? ఆయనే ప్రేమించాడు. నీ భర్త ప్రేమ కొంతకాలమే, నువ్వు డబ్బు సంపాదించినంత వరకు. ఎస్, నీకు ఆరోగ్యం ఉన్నంత వరకు నీ భర్త ప్రేమ. నీ ఆరోగ్యం కాదు చెడిపోతే గవర్నమెంట్ హాస్పిటల్ పడేసి నీ రోగం బాగు చేసి డబ్బు సంపాదించగలుగుతున్నానని చెప్పి వేరొక ప్రదేశంలో అతను వేరే పని మీద ఉండొచ్చు. నీ పిల్లల ప్రేమ కొంతకాలమే. ఎంతకాలం అంటే నువ్వు పెంచి చదివించి సంరక్షించి పోషించి ఒక ప్రయోజనం చేసినంత వరకు. ఆ తర్వాత అమెరికాలో ఒకరు, రష్యాలో ఒకరు, కువైట్లో డాడీ కాళ్ళు చేతులు పీకుతున్నారా, నా మనస్సు బరువు అయిపోయింది, ఆకలిగా ఉంది, ఎవరికి మొదలు పెట్టవలేరు అంటే 2 రోజులకు పట్టమ్మా నేను అనాథాశ్రమంలో జాయిన్ చేస్తాను, లేదా కొన్ని వృద్ధాశ్రమాలు ఉంటాయమ్మా 10,000 కడతాను, నెల 10,000 పంపుతాను, అక్కడికి వెళ్ళి బతుకమ్మా అనే కబుర్లు వినవలసి వస్తుంది. తెలుసా? ఈ లోక ప్రేమ అశాశ్వతమైంది, మోసకరమైంది. ఖచ్చితంగా చెప్తున్నా. గడిగడికి మోసగిస్తూనే ఉంటుంది, నేను గడిగడికి భ్రమ పెడుతూనే ఉంటుంది. దేవుని వాక్యం ఉన్నవారు మనం వాళ్ళు మనకు చేసిన మోసాలు, వాళ్ళ మోసక్రియలు కూడా మర్చిపోయి మరలా వాళ్ళ ప్రేమకు లోబడిపోతాం. నేను కనిపించకపోతే ఎవరు కనిపిస్తారు? తప్పుమాడి నేను చూడకపోతే నా పక్కన చూస్తారు, నేను జాలి మనసు ఉండొచ్చు, ఆ వాక్యాన్ని బట్టి లోబడుకోవచ్చు, కాదట్లేదు, మంచిదే. కానీ అదే మనసుతో చేస్తేనే ప్రేమించాలి కదా. నేను వెళ్ళకపోతే దేవుని సన్నిధికి ఎవరు వెళ్తారు? ఈ సన్నిధిని కట్టించాడు దేవుడు. ఇక్కడ నాతో మాట్లాడాలి నా తండ్రి, నా తండ్రితో నేను మాట్లాడాలి. ఒకరోజు వారు నచ్చిన పని నువ్వు చేయి, మచ్చటి రోజు నీ భర్త కూడా నీకు విడాకు చెట్లు ఇచ్చేస్తాడు.
నచ్చని క్రియలు చేయి. ఎవరికైనా తప్పిదము చేయి, చిన్న తప్పిదం మాట్లాడు చాలు, దాన్ని నెప్పగా ఇచ్చి తప్పుగా ఇచ్చి లైట్ నోటీస్ పంపిస్తాను. నీ జీవితకాలం అంతా కూడా సర్వస్వాన్ని కోల్పోయేవే, సర్వస్వం ఇచ్చేవే, అదంతా లెక్క చేయి. అంతే మానవ నైజం. అది ఆయనే రక్తమాంసంలో పాల్గొనేయంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఆ 15వ వచనం కూడా ఏమైందో, ఏం రాస్తాడు? 15వ వచనం. అపవాదిని అనగా మరణం ద్వారా రచింప చేతుకు జీవితకాల మధ్య మానభయం చేత రాజ్యం దాస్యమునకు లోబడినట్టు జీవితకాల మధ్య కూడా దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన రక్త మాంసంలో పాల్గొన్నాడు. మరి దేనికి దాష్టం అయిపోయింది? గత కాలంలో మరణానికి దాష్టం. మన మీద ఏలుబడి చేసింది. ఆ ఏలుబడి చేసిందని యేసుక్రీస్తు మనం ప్రేమించి లోకానికి వచ్చి సిలువ మరణం ఎదుర్కొన్నాడు. ఆయన ఏం చేసిన? ఆయన ఎదుర్కొన్నాడు. కొన్ని సందర్భాల్లో చూడండి, మన పిల్లలు ఎవరైనా కొట్టి బాధపరుస్తుంటే ఆగ్రహంతో వెళ్ళమా, తీవ్రంతో వెళ్తాం. ఎవడు నువ్వు? ఎందుకు నా కుమారుడు కొడుతున్నావు? ఎందుకు చెప్పు, ఎదుర్కొంటే ఎదుర్కోమా. అలాగ మనం బాధిస్తున్న సమయంలో మరణానికి దాస్యమనే కాడికి చిక్కుకున్నప్పుడు ప్రభు సిలువ మరణంతో కేకేసి, మరణమా నీ ముళ్ళు ఎక్కడా? దాన్ని విరిచేశాను చూపించుంటే అన్నాడు లేదా? తోక పొడుచుకుని వెళ్ళిపో. నీ మరణం ఎవరి మీదైనా ప్రభుత్వం చేయొచ్చు, కానీ ఈ లోకంలో భూలోకంలో నా బిడ్డల మీద ప్రభుత్వం చేయడానికి వీలు లేదు. అధికారం నీకు లేదు, అధికారం తీసేశాను. నీ బలాన్ని నేను ఎరగదీసేస్తాను. నా పిల్లల మీద ఏలుబడి చెందిన హక్కు. ఏ మరణము? ఏ మరణం చెప్పండి. అలాగైతే మనం సాగలేదు చెప్పచ్చు కదా. ఏ మరణం అది? మొదటి మరణం మీద అధికారం లేదు, రెండో మరణం మీద అధికారము. చాలా మంది క్రైస్తవులు దేవుని అధికారానికి లోబడి చనిపోవట్లేదు, అపవాద అధికారానికి లోబడి చనిపోతున్నారు. మొదటి మరణంలో కూడా యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళందరూ కూడా దేవుని అధికారం వాళ్ళు కాదండి. అపవాది అధికారంతో వాడు నీకు కనుమరుగు కనిపించి త్రాగించి మత్తులో పుట్టించి మైండ్ పని చేయకుండా గాలికి తోసేస్తున్నాడు. క్రైస్తవుడు అయ్యి కూడా ఎవరు చేసే పనులు? అపవాది చేసే పనులు. కొంతమంది అగ్ని ప్రమాదాల్లో చనిపోతుంటారు. వాళ్ళుగానే చిన్న ఆగిపెట్టి పెద్దగా చేసుకుని కిరోసిన్ పోసుకుని స్టవ్ వంటి చేసుకుని కాలిపోతుంటారు క్రైస్తవురాలు. అవునా? ఆ మాట ఎవరి వల్ల వచ్చింది? అపవాది వల్ల వచ్చింది. ఇలాంటి మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి ఈ లోకంలో క్రైస్తవులతో చెప్పండి? కొంతమంది ఏంటిని తాగేసి, డెమెక్రిని తాగేసి, కొంతమంది తాగి ఆ తాగుడైన దెయ్యంతో పట్టుబడి చనిపోయి. అవునగా చెప్పండి. క్రైస్తవులకి మరణాలు ఎందుకు వస్తున్నాయి? బుద్ధి జ్ఞానం లేక, దేవుని మాటకు లోబడక, దేవుడు ఏం చెప్తున్నాడు చేయక. అవునగా చెప్పండి. కాబట్టి పిల్లరా, దేవుడి స్థితిలో మానవమైన లేకుండా మనకి దాస్యమని కాడికి చిక్కుకోకుండా స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు. మనకి ఇచ్చాడు లేదా? ఆ స్వాతంత్రాన్ని నిర్లక్ష్యం చేయదు. నిజముగా మీరు ప్రార్థన చేసుకోండి. నిజంగా చెప్తాను, నిజంగా మీరు ప్రార్థన చేసుకోండి. నిజంగా ఉపవాసం ప్రార్థన చేసుకుంటే నీ దేహాన్ని దేవునికి అప్పగించుకుంటే ఏది నిలబడి చేయాలి. ఖచ్చితంగా చెప్తున్నారు. ప్రయత్నం చేయండి, నిబంధన చేసుకోండి. ఈరోజు కార్యం జరగబోతుందని అడగండి. 6 నెలలు ఏ మందులు వాడద్దు. మీరు రోజు ప్రార్థన చేయి, ఖరీదు ఖర్చు ప్రార్థన చేయి. నీలో ఉన్న రోగం ఏంటో నువ్వు తీయకపోతే నేను నీ ముందే చనిపోతాను ప్రభు అని నిబంధన చేసుకో. హల్లెలూయా. చేస్తాడు చేయలేదు చేస్తాడు. హల్లెలూయా. ఈ రోగాలు ఎవరి వాళ్ళకి తెలుసు మీకు? రోగాలు ఎవరి వాళ్ళకి తెలుసు మీకు?
ఎవరి వల్ల? ఎక్కువ అపవాదం వల్ల రోగాలు వస్తాయి. జ్వరము, కాళ్ళు జలుపులు, ముడుకులు జలుపులు, కడుపు నొప్పులు, తలపోట్లు, ఇవన్నీ ఎవరి వల్ల వస్తాయి? అపవాదం వల్ల. ఎందుకంటే నడుము బలహీనపరచు దయ్యం మామూలు ఉండి 18 సంవత్సరాలు బాధపడిందా లేదా? ఒక పక్షవాయువు గలవాడి పక్షవాసం వచ్చింది, కాళ్ళు చేయలాగేసింది. అవి కూడా అపవాదం వల్లే. గడువుతా మంచాన్ని పడి ఉన్నాడు. యేసుప్రభు ప్రాంతానికి వెళ్ళాడు. 4 స్నేహితులు మంచిగా ఉన్నారు, సంపాదించుకున్నాడు పాపం. వాళ్ళు తీసుకెళ్ళి మంచం దించారు. బాగుపడాడు లేదా? దేవునికి మహిమ కలుగును కాదు. అది నీళ్లలోను, బురదలోను, గుంటలోను పడేస్తుందంట. దేవుడు రోగమును తీసేస్తాడు, అపవాది మనలో ప్రవేశపెడతాడు అవిశ్వాసంలో ఉంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా, మానవమైన లేకుండా అపవాది యొక్క బలాన్ని విరిచేసాడు దేవుడు. దేవుని స్తోత్రం. మరొక మాట చూపిస్తాను చూడండి. మీకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా, సరే, మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి. కానీ మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేమించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావస్థంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకోటి ఏర్పాటు చేస్తుందంటే మనకి దేవుని ఉగ్రత ఏర్పాటు చేస్తుందంట. ఎందుకు ఏర్పాటు చేస్తుంది? గతంలో ఎలా జీవిస్తున్నావో, అంజురాలుగా ఉన్నప్పుడు ఎలా జీవించావో ఇప్పుడు అలాగే జీవిస్తున్నావు. అంతే కదా మరి. గతంలో అంజుల కార్యక్రమానికి వెళ్ళేదని పెళ్ళిళ్ళకి పేరంటానికి ఇప్పుడు వెళ్తున్నావు. వాటి పేరు ఎత్తకూడదు, ఆ మందిరాలు తొక్కకూడదంటే నువ్వు అక్కడికి వెళ్ళి తొక్కుతున్నావు. అవునగా చెప్పండి. వాటి పేరేను వాటి మాటను ఎత్తకూడదంట. వాత్సల్యాన్ని పేరు పెడితే నేను దేవుని మాతృను బట్టి ఆ పిల్లకి వీళ్ళు ఏమని పిలుస్తున్నారు? జీవిద్వామి పాస్టర్ గారికి అనుకుంటారు మీరు. వాసు 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 అంటే ఎవడు తెలుసా మీకు? ఆడు ఆ 7 పండ్ల మీద ఉన్నాడు. ఆడు వాసు అంటే వాత్సల్యాన్ని పిల్లలేవా? పిల్లల వద్దా? వీళ్ళు ముద్దుగా పిలుచుకుంటారు వాసు వాసు అంటే. తప్పుగా కనపడదు, అపవాదాలు చిక్కులు పెడతాడు. వాసు అంటే వాత్సల్యంలో మాట పుట్టుకుని అనుకుంటారు. అలా భ్రమపరుస్తున్నాడు. ఏదైనా మా గాడ మీదని ఈ కాంక్రీట్ అందిస్తే చూస్తుంది, వింటున్నాను మాటలు. వాసు వాసు అంటే ఇప్పుడు ఆడు మన దేవుడు కాదు. వాత్సల్యం అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని కోరిక. వాత్సల్యం అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? దేవుని చెప్పండి మీరు. దేవుని కోరిక. అనుదినము మన పట్ల వాత్సల్యత, అది వాత్సల్యం. అది అనుదినము మన పట్ల ఇంకా వాత్సల్యత కలుగుతుందంట. ఏమని? వెళ్ళి ఇద్దరి మీద వచ్చి తప్పు చేస్తారు కదా, ఈ రోజు క్షమించేసి రేపు బ్రతికిస్తాం, రేపు చర్చ చేసుకుంటారేమో. ఈ సంవత్సరం అంతా తప్పులో ఉన్నారు కదా, ఈ సంవత్సరం అంతా క్షమించి మరొక సంవత్సరం ఆశ కలిగిద్దాం, చర్చ చేసుకుంటాం. అనుదినము కూడా వాత్సల్యత, ఎడతగిన ప్రేమ మన పట్ల. అసలు ఆ తలస్తేనే అసలు జీవితకాలం సరిపోతుంది మనకి. చిన్న తప్పు చేస్తే రేపు నువ్వు నాతో మాట్లాడదని చెప్తున్నావు తెలుసు.
భర్త చిన్న తప్పు చేసిన, భార్యతో తప్పు చేసిన, కొడుకు తప్పు చేసిన, మనకు నచ్చిన పని చేసిన, నువ్వు నాతో మాట్లాడుకురా, నీ పంటకు బట్టలు అనుకురా, నీ జ్ఞాపకత్తులు కేక్ అనుకురా అంటావా? ఎంత గొప్పవాడండి. ఆలోచనము కూడా నా పిల్లలే కదా, నేను కోపడితే వాళ్ళు బ్రతకగలరా? బ్రతకగలవు. మరి దేవుడికి వేరుబడి బ్రతకగలవాడు ఎవడైనా ఉన్నాడు ఈ లోకంలో? లోకంతోటి, లోకాశతోటి, లోకస్తుతో స్నేహం చేస్తే దేవుడికి శత్రువు అయిపోతాం. ఉందా లేదా వాక్యం? ఉందా లేదా? ఈ లోకం మరి అది అనుసరించి నడుచుకోవద్దు. ఈ లోక స్నేహం దేవుడితో వైరము. ఈ లోక స్నేహం చేసేవాడు దేవుడికి శత్రువు అవుతాడని చెప్పింది యాకోబు పత్రికలో. ఉందా లేదా? నువ్వు దేవుడికి శత్రువు ఎంతకాలం జీవించగలవు? దేవుడు శత్రువు అవడానికి బాప్తిసం తీసుకున్నావా? దేవుడు శత్రువుగా జీవించడానికి, విరోధంగా జీవించడానికి చెప్పడం మాత్రం ఇక్కడికి వచ్చి చెప్పండి. ఎప్పటికైనా తెలుసుకో, అపరాధముల చేత, పాపములతో చచ్చిపోయాం మనం. అలాంటి మన కొరకైనా శిలువలో మరణించి మరలా కరుణించి క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మనం బ్రతికించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మన పాపం అపరాధం తీసివేయడానికి లోకానికి వచ్చాడు. 5వ వచనం, మరలా నువ్వు వాయుమండల సంబంధ అధిపతి వాడిలో చిక్కుకుని మునుపటి కార్యములు చేస్తూ మునుపటిలాగే జీవిస్తూ అలా జీవిస్తే దైవోకృతికి పాత్రలు అవుతాడు. అంటే అందుకని రోగాలు మనల్ని నిలబడి చేస్తున్నాయి. ఎస్, అందుకే రోగం నిలబడి చేస్తుంది. నువ్వు ఎవరి ఏర్పడిలో ఉన్నావు అంటే భ్రమపడుతూ వస్తున్నావు మందిరానికి. అంతే, అపవాది ఏర్పడిలో ఉన్నావు. వాడి అధికారం నీ మీద వాడు చెలాయిస్తున్నాడు. దేవుని అధికారం లోబడు, దేవుని ప్రేమలు. నా కోరిక రావట్లేదు కనియదు. దేవుని ఆత్మ నాలో ఉండి ఆయన బాధపడుతూ, నేను 1000 రూపాయలు ఇస్తాను, మీరు ఎవరైనా కన్నీరు ఖర్చండి, కదా 1,00,000 ఇస్తాను ఖర్చండి. ఆ అనుభవాన్ని లోపలికి తీసుకుని ఆయన మన పట్ల పడిన బాధ, ఆయన మన పట్ల చూపించిన ప్రేమ, నా బ్రతుకు, నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా హృదయం నలిగిపోతుంది. నీకు వ్యాధిలో ఉన్నప్పుడు నీకు కలిగిన బాధ ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావు? జ్ఞాపకం చేసుకుని ప్రభువుని ఎప్పుడు విడిచిపెట్టు. 3 దినాలు గుంటూళ్ళు నడిచాను. చట్ట ఇది వదిలేస్తే 3 దినాలు గుంటూళ్ళు నడిచి 3 దినాల ప్రార్థన తర్వాత స్వస్థపరచబడ్డాను. దేవునికి మహిమ హల్లెలూయా. ఒక డాక్టర్ని చూపించాడు దేవుడు. సీతమ్మధార వైజాగ్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో పనిచేస్తాను. ఆయన 156 రూపాయలు ఇంజక్షన్ వేసాను అంతే. ఆ ఇంజక్షన్ చేతితో పట్టుకుని ప్రార్థన చేసుకుని డాక్టర్ గారికి ఇచ్చాను. మీరు అపనమ్మకం అనుకోవద్దండి, ఆ నమ్మకంతో నేను అక్కడికి వచ్చాను. దేవుడి దర్శనం చూపించాను. నేను ప్రార్థన చేసుకుంటాను, ఇంజక్షన్ ఇవ్వండి అని చేసుకుని ఆయన చేతికి ఇచ్చాను. అది వేసిన తర్వాత ఈ రోజుకి వచ్చి 22 సంవత్సరాలు అయింది దానికి వచ్చి. ఇప్పటికేమీ లేదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నమ్మండి, నమ్మండి. ఎందుకంటే 5వ వచనం చదవండి. అక్కడ 5వ వచనం, అయినను దేవుడు కరుణాసంపన్నుడైంది, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు సైతము మన ఎడల ఆయన చూపిన తన మహాప్రేమ, చూడండి, తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించును, కృప చేతగా రక్షింపబడినారు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? కొన్ని సందర్భాల్లో మన పిల్లలు మనకు సంబంధించిన వారు, రక్త సంబంధించిన వారు, మన పిల్లలు అనుకుందాం. కొన్ని మనం బాగా గాయపరచారు అనుకోండి, బాగా తప్పు చేస్తున్న ఇబ్బంది పెట్టారనుకో, అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాం మనం? అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాం చెప్పండి? ఇంటికి అన్న పెట్టుకోండి. ఈ నా బొమ్మలకు రానేకూడదు, ఈ నా కొడుకు కానే కాదు. నిర్ణయం తీసుకుంటా తీసుకోమా? ఏమ్మా తప్పు చేద్దాం సార్, సంగ్రహం తీసుకుంటుంది, అందుకే మాట్లాడలేదు. తీసుకోమా? తీసుకుంటాం. కానీ నువ్వు రావద్దన్నా, నువ్వు అన్నం పెట్టినా వాడు వచ్చి పెట్టిన దగ్గరే బట్ట కూడా పరుచుకోకూడదుగా. ఆ పెట్టి మీద పడుకున్నాడు అనుకోండి, ముడుచుకుని చలికాలంలో ముడుచుకుని పడుకున్నాడు అనుకోండి. సడన్గా నువ్వు మధ్యరాత్రి వచ్చావు అనుకోండి, ఎక్కడికైనా వెళ్తాను రోడ్డు మధ్యలో వారికి డిస్టర్బెన్స్ మొత్తం కాబట్టి
ముడుచుకుని పడుకున్నాడు అనుకోండి, ఆ సమయంలో సడన్గా చూస్తే నీకేం కలుగుతుంది? జాలి కలుగుతుంది కదా. అయ్యో కఠినమైన నేను తీసుకున్నానే, చిన్నపిల్లడు పసిపిల్లడు, పోలే ఈసారికి క్షమించి వాడు బుద్ధి చెప్పి తీసుకుందాం అనుకుంటాం. అనుకోవా? దేవుడు కూడా అదే చేస్తున్నాడు అనమాట. దేవుడు కూడా అదే చేస్తాడు. కనికరము, ఆయన ప్రేమ. నీ కుమారుడు పట్ల నువ్వేలాగైతే ప్రవర్తిస్తావో యాజ్ ఈజ్ దేవుడు అదే ప్రవర్తనలో ఇది ప్రేమిస్తున్నాడు. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. అందుకే అప్పుడప్పుడు మనం ఇబ్బందులు గురైనా, రోగాలు గురైనా, సమస్యలు గురైనా ప్రభా నడిచి ప్రార్థన చేసినప్పుడు నేను ఉన్నా నీతో అటు ఉత్తరం ఇచ్చి నా సమాధానం దేవుడికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. మీకు అబద్ధం నాకు నిజం. నా చేతులు ఖాళీగా ఉన్నాయి ప్రభా, నేను పనిచేసిన వారికి అమౌంట్ ఇవ్వాలి, నేను పలానా దగ్గర ఇవ్వాలి అని నేను అడిగినప్పుడు తప్పగా నేను చేతులు ఇస్తానండి. దేవుడు 3-4 దినాలు ప్రార్థన చేస్తే 4వ దినం నాకు వస్తుంది. దేవునికి మహిమ కలుగుతుంది. 3,000 రూపాయలు తాకి వేస్తున్న ఇవ్వాల్సిన రూపాయలు ప్రార్థన చేస్తే వాళ్ళు ఎలా పని ముగించి వెళ్ళిపోయి నైట్ ఒక సహోదరు శాతం 3,000 పంపించాడు దేవుడు. చప్పట్లు దేవుడు మహిమపరిచి ఎంత గొప్ప విషయం. మరి వెంటనే ఫోన్లో వేసుకుని 2,000 పంపించాడు. ప్రతిదీ కూడా ఎందుకు నేను సమస్య ఏర్పాటు చేస్తుంది ఒకసారి ఆలోచించి చూస్తుంది. మీరు బాధపడుతుంది నాకు బాధ, మనందరం బాధపడుతుంది ఆయన బాధ. సరిగా దేవుడిని ఆరాధించాలి. లోకస్తులు భయపడద్దు, అధికారులకు భయపడద్దు, మరణానికి భయపడద్దు. మరణవాన్ని ఎప్పుడని జయించండి. అడగక ఆలోచన చేయడం వల్లే శ్రమలు పాలవుతున్నారు. నీ సొంత ఆలోచనలు అడుగుతున్నావు, నీ సొంత సమాధానాలు ఇస్తున్నావు, నీ సొంత సంభాషణ చేస్తున్నావు, నీ సొంత ఉద్దేశం నెరవేర్చుకుంటావు తప్ప దేవుడికి అడగట్లేదు. నువ్వు నీ సొంతని ఆధారం చేసుకుని నడిచేస్తున్నావు తప్ప నీ సమస్య ఏదైనా సరే నీ తండ్రి దగ్గర పెడుతున్నావా? పిల్లలకు సమస్య వచ్చిందనుకోండి, చదువుకోవాలి, పుస్తకాలు కావాలి, సెలవులు అయిపోయి స్కూల్ తిరగబడుతుంది, పుస్తకాలు కావాలి, పెన్నులు కావాలి, బ్యాగ్ కావాలి, షూ కావాలి, యూనిఫామ్. ఎవరు అడుగుతారు? ఎవరు అడుగుతారు చెప్పండి? తండ్రిని అడుగుతారు. అలాగే మీరు వాళ్ళకు మన జ్ఞానం లేదు. మీరు అడిగినప్పుడు మీ కార్యము దేవుడు తలపెడతాడు. తలపెడతాడండి. కృప చేత రక్షింపబడుతున్నారు. ఈ విశ్వాసం చేత, భక్తి చేత, క్రియల చేత కాదు. ఆయన సొంత ఉద్దేశం చేత మనం రక్షించాలనుకున్నాడు. ఆయన ప్రేమ చేతే మనం రక్షించాడు. మనకి ఆలోచన లేకపోతే మన మీద ఆలోచించి మనం రక్షించిన దేవుడు మన ఆలోచన నెరవేర్చడా? చెప్పాలి మీరు. నెరవేరుస్తాడు. మీకు విచిత్రమైన బోధలా ఉంటుంది ఇక్కడ. బోధ సత్యం ఎప్పుడు కూడా అసత్యానికి విచిత్రంగా కనపడుతుంది. న్యాయం ఎప్పుడు కూడా అన్యాయానికి విచిత్రంగా కనపడుతుంది. చీకటికి వెలిగినప్పుడు కూడా అపహాస్యంగా కనపడుతుంది. అలాగే చెప్పండి. ఒక నీతిమంతుడు ఒక అనీతిమంతుడికి ఒక అపహాస్యంగా కనపడతాడు. వీడి నీతిని కాపాడుతుందా, వీడి భక్తిని కాపాడుతుందని కనిపెడుతూ చూస్తుంటాడు. తెలుసా మీకు? మీ కళ్ళ ముందు సాక్ష్యం మరియమ్మ గారు, కాప మరియమ్మ గారు. ఆవిడ భక్తి ఆవిడ పనులు రప్పించలేదా? చెప్పకుండా మైపరచండి. ఆవిడకు ఉన్నటువంటి ఆశని నడిపించదా లేదా? అరే ఈ విషయంలో నేను చాలా హ్యాట్స్ చెప్తాను. ఆవిడ నేను ఆ ఆలయం దగ్గర పడున్నాడు. ఇంకా దేవుని కృప చేత అది చేయిస్తే ఆ శక్తిని బలం బట్టి లేచాడు. ఆవిడకి ఇంకా కాళ్ళు రాకపోతే ఇక్కడ రాగలుగుతుంది ఆవిడ ఆశ. ఎంత గొప్ప విషయం ఇది. ఆయన ఏం చెప్తున్నాడు? మీ 2 కాళ్ళలో ఒక కాళ్ళని అభ్యంతరపరిస్తే దేవుడి సన్నిధి కలుగుతుంది. దాన్ని నరికేసి అక్కడికి ఒక్క కాలు తిరిగిపో. చెప్పలు దేవుడు ఈ కాలు ఇక్కడే పోతుంది అనుకుంటే, కానీ నీకు అక్కడ మహిమ శరీరంతో, వాడబాల శరీరంతో, మహిమ గల శరీరంతో నువ్వు నిత్యము జీవించుంటావు. దీన్ని ఇక్కడ పోగొట్టుకుంటే కానీ 10 రెట్లు అక్కడ సంపాదించుకుంటావు. నీ కన్ను నుండి అభ్యంతరపడుతుందని వెళ్ళొద్దని ఆమె దగ్గరికి వెళ్ళాం. నేను నిన్న యూట్యూబ్లో చూశాను.
కొన్ని మందిరాలకు ఎలాగెళ్తానంటే మనుషులు విశ్వాసులు అక్కడ ఉన్న ఏసీలు చూసి, అక్కడ ఉన్న సౌండ్ సిస్టమ్ చూసి, అక్కడ ఉన్న వీడియోలు చూసి, అక్కడ పెడుతున్న భోజనాలు చూసి వెళ్తున్నారండి. నేను చూసాను యూట్యూబ్లో ఒక పాస్టర్ గారు దానికి వెళ్ళి ఎంతందో కావిడ ఒక విశ్వాసి, అయ్యగారు వందనాలండి, ఆ వందనాలు అమ్మగారితో మాట్లాడదామని వచ్చానండి, అయినా మీరు ఎందుకు పెడతారు కాబట్టి మీకు చెప్పేస్తానండి. అది చెప్పమండి అయ్యగారు మీరు మాకు పాటకు అవకాశం ఉండదు, మీరే పాడేస్తారు. అక్కడ చూసారా అందరూ సౌండ్ సిస్టమ్ ఉంది, ఏసీ ఉంది, ప్రతి వారు భోజనాలు పెడతారు చికెన్ తోటి. మాకు పాట వచ్చిన రామని పాడి బతుకుతారు కాబట్టి చర్చికి వెళ్ళిపోతాం, మీకు వందలు వెళ్ళిపోతాం. అదేంటమ్మా అమ్మాయికి కూర్చుండిపోతుంది, అదేంటమ్మా ఇక్కడ బలపడ్డా కదమ్మా, వాక్యం త్వరగానే ఇక్కడ బాప్తిజం తీసుకున్నా కదమ్మా, అలా వెళ్ళొచ్చమ్మా అంటే బలపడ్డాం బాగా బలపడ్డాం అంటుందండి. బలపడ్డాం బాగా బలపడ్డాం. మీ పాట మీద పాడుకుంటాం, మీ దగ్గర వాయిద్యాలు ఉండవు, డబ్బులు ఉండవు, డోళ్ళు ఉండవు, ఏసీ ఉండవు, శబ్దం వచ్చేస్తుంది. వేసవికాలం నెలకు ఒకసారి భోజనాలు అయ్యి కూడా కాయగూరలతో, లేకపోతే పులిహార అన్నదప్ప. కాబట్టి బాబొద్దు అక్కడికి వెళ్ళిపోతాం. అమ్మా ఒకసారి ఆలోచించావు నావే బాబు, 50 వచ్చేసి పాస్టర్ గారు రాకండి దేవుడు. అదనమాట లోకాశ, శరీరాశ, నేత్రాశ, జోగుడంతో వీడు జయించావు దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఆఖరికి ఒక మాట చూపించి ముగిస్తాను చూడండి. మీకు ఇది ఎలాంటి మాట అంటే అతి శ్రేష్టమైన మాట, వజ్రముల కంటే వజ్రమైన మాట, వెండి బంగారం కంటే శ్రేష్టమైన మాట. చూడండి అక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అదండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వం ముందు కూర్చుంటున్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధం వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. యాలనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఒకరిద్రా వినపట్టదు అసలు. హల్లెలూయా బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీ జీవం ఎక్కడుందంట? నీ జీవం, నీ ప్రాణం ఎక్కడుంది? క్రీస్తుతో కూడా దాచబడింది. మీరు కూడా క్రీస్తుతో లేపబడిన వారైతే, క్రీస్తు లేచాడా లేదు చెప్పండి మీరు నోటితోటి. లేచడా లేదా? ఇలా ఉంటుందండి నోటితోటి. లేచడా లేదా? క్రీస్తు చనిపోయి మృతుని గెలిచి 3వ దినాన సజీవుడై లేచాడు. లేచడా లేదా? మీరు కూడా లేకపోతే జ్ఞాపకపడతారు, సమాజం చేయబడి సభకుంటే. ఎందుకంటే మీ జీవము ఇప్పుడు నీలో ఉంది, కానీ దీని యొక్క మొట్టమొదటి విత్తనము ఆయన దగ్గర దాచబడి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఎలాగో చెప్పమంటారా? ఇప్పుడు మీరు ఎండలో నడిచేటప్పుడు మీ నీడ మీ ముందు సాగిపోతుంది. సాగిపోదా? మీరు ఇక్కడే ఉంటారు అంటే ఒరిజినల్ ఏది? మనం ఇక్కడ ఉన్నవాళ్ళం, కానీ నీడ నీ చెయ్యల కంటే ఇలా నీడ అంటుంది, నీ కాళ్ళ కంటే నీడ కూడా ఇలాగంటది. నీడ ఎక్కడుంది? ఎక్కడో ఉంది. నువ్వు ఎక్కడున్నావు? ఒరిజినల్ ఏంటి? నువ్వు. నీడేంటి చెప్పాలి? డూప్లికేట్. నీడేంటి? నువ్వు ఇక్కడ ఉంటే అది అక్కడ ఉంటుంది, ఇక్కడ నువ్వు లేకపోతే అది అక్కడ ఉండదు. మన జీవం క్రీస్తు దగ్గర ఉంది, మనం ఇక్కడ ఉన్నాం. ఆయన తీసుకుంటే అదే దగ్గరికి వెళ్ళిపోతుంది, మనం ఇక్కడ ఉంటాం. ఈ దేవుడు నీడ. అర్థమైందా? ఈ దేవుడు నీడ.
నీడ కోసం వెతుక్కో. నీడ కోసం వెతుక్కున్నావు అనుకో, చెట్టుని ఎండ దాటిపోతే నీడ వెళ్తాం, మళ్ళీ ఎండ వస్తుంది. కానీ నివాసం కట్టుకున్నావు అనుకో, ఎంత ఎండ వచ్చినా వర్షం వచ్చినా నువ్వు విశ్రాంతికి నెమ్మదిగా ఉంటావు. అదే ఆయన స్థలం, అదే ఆయన స్థలము. అందుకని మన భక్తులు నీలాగా నాలుగు ఈ భూలోకంలో నివాసాలు యోగ్యమైనటువంటి పరిస్థితులు కోరుకోరు. ఎవరికైనా నా ఆశ్రయపురమైన నా దాగు చోటు యాత్రికుడనైనా నా బసలో పాడుటకు నీ కట్టడలే నాకు హేతువులాయెను. యాత్రికుడనైనా నీ బసలో పాడుటకు నీ కట్టడలే నాకు హేతువులాయెను. అగమ్యమైన అగాధమైన అగమ్యమైన అగాధమైన ఆదరించి అతునకే ఆదరించి అతునకే యేసయ్యా యేసయ్యా ఆశ్రయపురమైన యేసయ్యా నా దాగు చోటు నీవేనయ్యా. నా దాగు చోటు నీవేనయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి మీరు, మనం లేపబడిన వారమా మృతి చెందిన వారమా? నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని వేసుకుంటావో అప్పుడే నీ మనం నుంచి లేపబడ్డావు. నువ్వు సజీవుడు, మృతుడు కానే కాదు. నీ జీవము క్రీస్తు కూడా దాచబడింది కాబట్టి అక్కడ వెతుకు. నువ్వు సముద్రం వాటికి ఎదుర్కొతున్నావు. నీ జీవాలు ఎక్కడ తొక్కోవాలి అమ్మాయి? నీ జీవాలు ఎక్కడ ఎదగాలి? ఎక్కడుంది? బీరువాలో డబ్బు దాచావు, కొండలో ఎదుగుతూ దొరుకుతుందా? ఇంట్లో బీరువాలో వంటగదిలో దొరుకుతుందా? వంటగదిలో జీలకర్ర డబ్బాలో దొరుకుతుందా? ఎక్కడ ఎదగాలి? వెళ్ళి ఎక్కడ ఎదగాలి? బీరువాలో ఎదగాలి, లాకర్లో ఎదగాలి, డబ్బు దొరుకుతుంది. బ్యాంకులో దాచో డబ్బు, బ్యాంకులో డబ్బు దాచడానికి ఏమైనా భయం ఉంటుందా? పిల్లలు పిలిచేయండి, పుస్తకం కట్టి ఎదుర్కోండి, డబ్బులు దాచి భయం ఉంటుందా? అయ్యి బాబు పిల్లకే పైసలు వచ్చేస్తుంది, ఖర్చు ఎత్తేస్తుంది, ఎలాగో ఖర్చు కింద భయం ఉంటుందా? బ్యాంకు దాచిన వాళ్ళు ఏమంటే వీడు వచ్చినప్పుడు ఖర్చు పెట్టడానికి కొంత, పెళ్ళి కొంత, పెళ్లి బెరలు కొంత, కట్టాలు కొంత దాచేసారు అనుకోండి, అలాగేమైనా భయం ఉంటుందా? ఏమ్మా భయం ఉంటుందా? ఎవరైనా ఉన్నారనుకుంటారు మీరు? మన గ్రామంలో ఉన్నారు ఆ దుబ్బడే రోడ్డు, దేవుడి స్తోత్రం, నా రక్త సంబంధికులే. ఓకే, అలాగే మీరేం తిరుగుతుపోలు కాదు, మీరు దాచి చేసిన వాళ్ళే. అవునగా చెప్పండి. కొయ్యలు చేసిన కొంత, కొబ్బరి పడ వ్యాపారం చేసిన కొంత, ఏంటి పంట పుచ్చు కొంత, దాయకుడు ఎవరైనా చేస్తారా? అలాగేం భయం ఉంటుంది పిల్లలు కాకపోతే? మరి మన జీవం ఎక్కడ దాచబడింది? దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర క్రీస్తు దాచబడి. మనకెందుకు భయం మాడమంటే? డబ్బు దాచుబడి కార్యం చేయడానికి భయం లేదు కదా, మన జీవం అక్కడ ఉంది కదా, మనకెందుకు భయం? మనం ఎక్కడ దాచుకునే జీవాన్ని దేవుడు భద్రంగా దాచాడు. ఎప్పుడో తప్పుడు నీకు ఇస్తాడు ఆయన. నీవు ఇక్కడి నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోతావో అక్కడ దొరుకుతుంది నీకు. దొరుకుతుందో కదా. ఇప్పుడు ఎల్ఐసి కడతారండి మీరు, నీకేం భయమా? కొంతమంది ఈ మధ్యన ఆరోగ్యాల కోసం ఎల్ఐసి వచ్చింది, హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అని నీకు ఏ రోగమైనా సరే 5 లక్షలు ఫ్రీ. కిడ్నీలు కోసేస్తాడు, అవసరమైతే గుడ్డు కోసేస్తాడు, అన్ని కోసేస్తాడు. డబ్బు నీది కాదు, ఇన్సూరెన్స్. సార్ కింద సంవత్సరాల కింద కట్టాలి హెల్త్ ఇన్సూరెన్స్. నాకు వచ్చేస్తే మెసేజ్ యూట్యూబ్లో, హెల్త్ ఇన్సూరెన్స్ కట్టడం 16 లక్షలు ఫ్రీ ఇస్తాను. ఈ ఇన్సూరెన్స్ నాకిద్దరు బాబు, నా ఇన్సూరెన్స్ నాకు వేసే అనుకున్నాను. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక గట్టి 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 చచ్చిపోయి ఉంటుంది. ఎవరు కొత్త ఇన్సూరెన్స్? ఎవరు కొత్త చెప్పండి. మన ఆధార్ కార్డు మన డెత్ సర్టిఫికేట్కి వెళ్ళి కాల్ చేసుకుంటాం. ఇంకో సంగతి తెలుసా? ప్రవీణ్ గారు మాస్టర్ గారు వస్తే తాపీ పనిచేసినాను. అలా అందరూ చచ్చిపోయింది. మనం ఆవిడ ఎంత చెప్తుందంట, పోరాడు పోరాటి మనం
చప్పుడు కూడా దేవుడు అయిపోతుంది. ఎవరు చేసింది? ఆవిడకి ఏం చెప్తుందా? వస్తుందా? కానీ ఒక ధైర్యం, బతుకున్నంతకాలం ఆవిడ ధైర్యం కదా, నా కొడుకుని చూడకుండా పర్లేదు, ఇదేం జరిగితే ఇన్సూరెన్స్ డబ్బు నాకు వస్తాం. కొడుకో ధైర్యం, మా అమ్మ కట్టిందంటే నాకు ధైర్యం ఉంది. మా అమ్మ చచ్చిపోతే వేరే నాకు వచ్చేది దేవుడు చూపుతో, అంతే కదా మరి, అది ధైర్యం. కాబట్టి మన జీవంలో దేవుడి దగ్గర దాచబడింది కాబట్టి మనమేమి కూడా భయపడాల్సిన పని లేదు. మన జీవనం చెప్పండి, ఇప్పుడు దేవుడి దగ్గర దాచబడిన పైన వాటిని వెతకాలి, ఈ భూసముద్ర వాటిని వెతకూడదు. అంతే కదా, నీ డబ్బు బీరువాలో పెడితే బీరువాలో ఎత్తుతే దొరుకుతుంది, వంటగదిలో పెడితే వంటగదిలో దొరుకుతుంది. ఎవరైనా చెప్పండి, ఒకవేళ కొంతమంది బీరువాలో పెట్టరు, పిల్లలు భర్త తీసేస్తారండి, వంటగదిలో డబ్బాలు ఎట్టుకుంటారు ఆడవాళ్ళు, జీలకర్ర డబ్బాలను, బెల్లం డబ్బాలను, చేమంతి నేత సంగతి తెలుస్తుంది. ఎవరైనా చెప్పండి, అప్పుడు వీళ్ళు ఎక్కడ ఎట్టుకున్నారో ఆ బెల్లం డబ్బాలు ఎత్తుతూ దొరుకుతుంది. ఆ 15 ఆ పాస్టర్ గారు కూడా వంటగదిలో పెడతారు కదా, 15 కావాలంటే అక్కడి నుంచి తెస్తుంది. కాబట్టి నువ్వు ఎక్కడ దాచుకున్నావో అక్కడే వెతికితే నీ జీవం దొరుకుతుంది. కాబట్టి అక్కడ వెతుకు. చనిపోయిన వారి గురించి ఏడవద్దు, అంగలార్చొద్దు, వాళ్ళ గురించి సంతోషంగా ప్రార్థన చేయండి, వాళ్ళ కుటుంబానికి ఆదరణ కోసం ప్రార్థన చేయండి. అంటే ఏం చేస్తారు మన వాళ్ళు? హోమాలు చేస్తారు. హోమా భూషణ బాప్తిజం తీసుకున్నాడు, గులి బాప్తిజం తీసుకున్నాడు, సుబ్రహ్మణ్యం బాప్తిజం తీసుకుంది, అలా అన్ని బాప్తిజం తీసుకున్నాడు, గంగ తీసుకుంది, అలా అన్ని పేరు ఏం పేరు పెళ్లి చేసాం కదండి. పెద్దనే పేరు ఏంటి? కెట్టి తీసుకున్నాడు లేదా? తీసుకున్నాడు. రావుడు తీసుకుంది, హోమం చేశాడు. హోమం చేసి పడతానండి ఏంటి భ్రమ ఏంటి? కాబట్టి మునపటి వాటిని అనుసరించి లోకల్ మండల అధిపతి సంబంధమైనటువంటి వాటిని మీరు అనుసరించు. నైట్గా మన అత్తలో వాడండి, అత్తలో మన ఇంట్లో చేయండి వాడండి. అసలు దెయ్యం వేరు, మనుషులకు వేరు, దైవాలకు వేరు, భ్రమ. మరి ఆడే వచ్చేది ఆడే పనులు చంపేస్తే మరి దేవుడు ఎందుకు పాడడం ఎందుకు ఎందుకంటే బతుకున్నది కాలం చంపడు, చచ్చప్పుడు చంపమని. కొంతమంది అంటే బతుకున్నది కాలం చంపుతారు, కుటుంబీకులు నచ్చమంది భార్యని భర్తని బిడ్డలని సమస్యలు చంపుతారు. అప్పుడు అంటే అది వెళ్ళిపోయేప్పుడు వాళ్ళు అప్పుడు వదలం మనకి. నేను మాత్రం చచ్చిపోకూడదు, అప్పుడు ఇచ్చి చచ్చిపోవాలి. దేవుడు కోరిక అదే. దేవుడు కోరిక ఏంటి తెలుసా మీకు? అడగండి ముందుంది, ఖచ్చితంగా చచ్చిపోయి చెప్తాను నేను. నాకేంటి ఇంట్లోకి వెళ్తే బయటికి రావడం తెలియదు, బయటకు వెళ్తే ఇంట్లో రావడం తెలియదు, నా అప్పులంతా చచ్చిపో దేవుడు స్తోత్రం. కాబట్టి పిల్లరా బ్రతికినంతకాల క్షేమం. మన మరణాన్ని భయపడకూడదు. పాస్టర్ అంటారు, మన వాక్యం చెప్తున్నారు, నేను మన వయసు నుంచి ఇది భీమవరం ఉంది, చనిపోయిన కుటుంబీకులు తీసుకెళ్ళాను, పాస్టర్ గారు ఆల్రెడీ సేవ చేస్తాను. కానీ అక్కడ జరుగుతున్నప్పుడు ఆ రాత్రి అంతా ఒక్కొక్క సాక్షి చెప్తున్నారు కోసం. శాంతంగా 2 పేరు సిఎస్సి చర్చ్, ఆవిడ ఫిబ్రవరి చర్చ్. ప్రతి ఒక్కరు సంఘస్థులు, సంఘపతులు అందరూ సాక్షి చెప్తున్నారండి. రాత్రంతా సాక్షిమే, ఒక్కొక్కరు ఆవిడ కోసం ఎంతో మంది ఆత్మీయంగా నడిపించారు, బలపరిచారు, ప్రార్థన చేయించారు. అందులో పాస్టర్ గారు ఆవిడ కోసం సాక్షి చెప్తూ నాకు మరణం అంటే చాలా ఇష్టం. నాకు ఇష్టమా కదా చెప్పండి, నాకు మరణం అంటే ఇష్టం కాదని చెప్పండి. చాలాసార్లు చెప్పాను లేదు నీకు, నేను ఎక్కువ మరణం కోసం మాట్లాడతాను, అవునగా చెప్పండి. చావు కష్టం పేరు కూడా పెట్టేస్తాను దేవుడు స్తోత్రం. మరణం కోసం మాట్లాడుతున్నాను, ఎందుకంటే మరణం జయించాం మనం. మరణం యొక్క అనుభవం తెలుసుకోవాలి. ఒక రోగం యొక్క అనుభవం తెలుసుకోలేదు అనుకోండి, ఇతరులు మనం బలపరచలేము, అవునగా చెప్పండి. మనకి గ్యాస్ నొప్పి ఎలా ఉంటుందో అది అనిపిస్తే చెప్పగలం. గ్యాస్ నొప్పి ఎలా ఉంటుంది? ఒక్కోసారి గుండెలు వచ్చేది, ఒక్కోసారి తల వచ్చేది, ఒక్కోసారి ఇంపుళ్ళు వచ్చేది, ఎక్కడ కాలంటే నూరిపోతుంది, అక్కడ నొప్పి వచ్చేస్తుంది. ఆ అనుభవంలో ఏం చేస్తారు? గుండెలో నొప్పి వస్తుందనుకో, అది హార్ట్ పెయిన్ అనుకోవద్దు, సిరింజికి వెళ్ళేవనుకో ముందు 50,000 టెస్ట్లకి అయిపోతాయి. అది హార్ట్ పెయిన్ కాదు, గ్యాస్ పెయిన్. అది గుండెలో గ్యాస్ నొప్పి వస్తుంది,
మెడలో వస్తుంది, ఈ సొందులో వస్తుంది, ఖాళీలో తలలో వచ్చేది గ్యాస్ ట్రూపు. గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకుని అనుమతి చెప్పారు, అక్కడ తగ్గిపోతుంది. అనుభూలు చెప్పలేదు కదా. అలాగే మానవ అనుభవం మనం కూడా ఇది మనం ఏం చేయదు, ఇది మనకు హాని చేయదు. ఈ మరణం మరణిస్తేనే సజీవుడైన దేవుడి రాజ్యాన్ని చేరుతాం, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. దానికి ఇంకా క్లియర్గా అర్థం మాట చెప్తున్నాను మీకు. ఇప్పుడు నేను కొంత డబ్బు దాస్తాను బ్యాంకులో. అది ఎలా వస్తుంది మా అబ్బాయికి చెప్పండి. అది ఎలా వస్తుంది? బతుకు వస్తుందా? ఇస్తుంది కదా. నేను బ్యాంకులో డబ్బు చేస్తానండి, నా పేరు మీద ఉంది. మా అబ్బాయికి ఎలా వస్తుంది? నేను ఉండగొస్తుందా? రాదు. నేను చచ్చిపోయాకే వీడు డెత్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళి ఆ డబ్బు తెచ్చుకుంటాడు. అవునా చెప్పండి? అవును కదా. అలాగే ఈ మరణిస్తే ఇది ట్రాన్స్ఫర్ అయ్యి ప్రమోషన్ అయ్యి ఆ జీవాన్ని పొందుకుంటుంది ఆత్మ. దేవుని స్తోత్రం. అవును కదా. మరి ఏ చనిపోయిన కనుక సొంతకాలుగా అవుతుందో డబ్బు. ఈ మొదటి మరణం వచ్చాక ఈ దేహాన్ని, ఈ ఆత్మ విడిచిపెట్టాక ఈ ఆత్మకి ఆ రాజ్యం స్వతంత్రించుకుంటుంది, అక్కడ సొంతం అవుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి మన అంతఃపురం ఎక్కడ ఉంది చెప్పండి. మీరు చెప్పాలి. టైం 12:30 అయింది. సబ్జెక్ట్ చాలా పెరిగింది. చెప్పండి, మన అంతఃపురం ఎక్కడ ఉంది? పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యమే మన అంతఃపురం. అందుకే నువ్వు గొప్పమన్నాడు. ఏమన్నాడు చెప్పండి మీరు? పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. ఎవరైతే మాట్లాడాలని చెప్పలేదు. ఏ దారి కావాలో ఆ దారి ఎలా ఉంటుందో ఇప్పుడు దేవుడు బోధించాడు. కాబట్టి నువ్వు బయట వాటిని వెళ్తున్నావు. నీ జీవం ఎక్కడ దాచిపడింది? దేవుని దగ్గర దాచి ఉంది. మరణాన్ని నువ్వు భయపడకూడదు, రోగంని నిలబడి చేయకూడదు. దేవుని ఆత్మ ఒకటికి నిలబడి చేయాలి. నీ దేవుని మందిరంగా ఉండాలి. ఆయన ఆలయంగా మలుచుకోవాలి. ఆయన మాటల్ని హృదయంలో పెట్టుకోవాలి. నీ హృదయం నిండా ఆయన మాటలు ఉండాలి, ఆయన ధ్యానం ఉండాలి, ఆయన పాటలు ఉండాలి, ఆయన వాక్యం. ఎందుకంటే రక్త మాంసం కలిగిన పిల్లలు మానవ యొక్క భయం చేత దాస్యమని కాడు చిక్కుకుడుగా ఆయనే రక్త మాంసంలో పాల్గొడాయి మన మధ్యకు వచ్చి సిలువ మరణం పొంది 2వ 3వ దినాన లేచి ఏమండి ఆరుడయ్యాడు. ఆయనే సజీవుడయ్యాడు. ఆయన దగ్గర మన జీవం దాచిపడి ఉంది. మనం కూడా సజీవులమా కదా? చెప్పాలి మీరు. సజీవులమే. సజీవులే కదా. నేను ఆరాధించేందుకు ఆరాధించుతున్నాడు. అవును కదండి. కాబట్టి అనుదినం మనం బ్రతించడం అంటే దేవుని కృప, దేవుని వాత్సల్యత. దేవుని మాట దీవించిన దాకా ఆమేన్.